సినీ హీరోగా తన కెరియర్‌ని ప్రారంభించి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకొని రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌లో కూడా రియల్ హీరోగా, జనసేన నాయకుడిగా కోట్లాది మంది అభిమానులకి దగ్గరైపోయి జనసేన నాయకులని ఒక ప్రభంజనాన్నే సృష్టించారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతే కేవలం ఓ స్టార్ హీరోగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కీలక పదవి బాధ్యతలను చేపట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమై ఆయన చేస్తున్న పనులు, కార్యకలాపాలు ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఆయన ఆరోగ్యంతో కూడుకున్న విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి, అందులోనూ ఆయనకి ఒక శస్త్రచికిత్స అవసరం, హాస్పిటల్కి వెళ్లారు అంటూ వచ్చిన వార్త అందరినీ తిరిగి మళ్ళీ పూర్తి ఆందోళనకి గురి చేస్తోంది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యానికి సంబంధించిన రకరకాల విషయాలు అభిమానులని, ఇటు రాజకీయ నేపథ్యంతో కూడుకున్నవాడని, సన్నిహితులని ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసింది. ఆయన కొంతకాలం పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, రీసెంట్ గానే ఓ సర్జరీ కూడా జరగడం, ఆ తర్వాత ఆయన తిరిగి తన కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి. అలా వెలుగులోకి వచ్చిన విషయమే పవన్ కళ్యాణ్ గారు గత కొన్నాళ్ళుగా బాధపడుతున్న రొటేటరీ కఫ్ గాయం గురించి. అయితే పవన్ కళ్యాణ్ గారి 2 భుజాలు చాలా తీవ్రంగా చిట్లిపోవడం, అందులోనూ తీవ్రంగా గాయం అవ్వడం వల్ల ఆయన చేతులు పైగా కదిపినా కూడా విపరీతమైన నొప్పిగా ఉంటుందట. అలాంటి ఈ రొటేటరీ కఫ్ గాయంతో ఆయన గత కొన్నాళ్ళుగా బాధపడుతూ ఉన్నారని, ట్రీట్మెంట్ కోసం ఆయన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఈ మధ్య కాలంలోనే. ఆయన భార్య అన్నాతో కలిసి ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ స్పెషలిస్టులతో ఆయన చూపించుకున్న అన్ని రకాల టెస్టులు చేసిన స్పెషలిస్ట్ వెంటనే సర్జరీ కూడా చేయించుకోవాల్సి ఉంటుందని సూచనలు కూడా ఇవ్వడం జరిగిందట. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ఆయన కార్యకలాపాలతో, ఆయన బిజీ స్కెడ్యూల్తో వీటన్నిటితో సర్జరీ చేయించుకోవడం కష్టమని, ఆయన పనులన్నీ ముగించుకొని కాస్తంత తీరిక దొరికిన తర్వాతనే తిరిగి సర్జరీ చేయించుకుంటాను అన్న నిర్ణయం తీసుకున్నారట. కాకపోతే ఆయన ప్రస్తుతానికి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లుగా, 2 భుజాలు విపరీతంగా నొప్పిగా ఉంటాయని, ఈ రొటేటరీ కఫ్ అనే గాయం వల్ల భుజాల్లో ఉండే కండరాలలో చీలికలు ఏర్పడడం, దానివల్ల విపరీతమైన నొప్పి ఉండడం వల్ల చేతులు పైకెత్తినా, ఏదైనా వస్తువును ఎత్తి పట్టుకోవాలన్నా కూడా విపరీతమైన నొప్పిగా ఉంటుందని, ఒక్కొక్కసారి చేయి కూడా ఎత్తలేని పరిస్థితి అంతా నొప్పి వాళ్ళకి ఉంటుంది అని, ఆ నొప్పి చాలా భరించలేనంతగా ఉంటుంది అంటూ తెలియజేశారు. మరి అలాంటి నొప్పిని కూడా భరిస్తూ ఆయన ముందు రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లోనే శ్రద్ధ పెడుతూ ముందు తను అనుకున్న కార్యకలాపాలన్నీ ముగించుకున్న తరువాతే ఆయన సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా జనసేన పార్టీ నాయకులు, జనసేన నుంచి ఆయన సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి రొటేటరీ కఫ్ అనే గాయంతో గత కొన్నాళ్ళుగా బాధపడుతూ హాస్పిటల్కి వెళ్లారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని ఆందోళనకి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే కోట్లాది మంది అభిమానులు ఆ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నప్పటికీ ఆయనకి ఈ క్రిటికల్ సర్జరీ అవసరం అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం